చాలా మంది ఏపీ డిప్లొమా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఈ సి16 వాళ్ళు కానివ్వండి, సి20 వాళ్ళు కానివ్వండి, సి23 వాళ్ళు కానివ్వండి, అడుగుతా ఉన్నారు. ఈ రిజల్ట్స్ గురించి ఈ పేపర్ వాల్యుయేషన్ చేసే వాల్యూటరు దేని ప్రకారం పేపర్ వాల్యుయేషన్ చేస్తాడు, దేన్ని చూసి పేపర్ వాల్యుయేషన్ చేస్తారు, ఒకవేళ దాంట్లో ప్రకారం లేకపోతే ఏం చేస్తారు, డిప్లొమాను కూడా బీటెక్ లాగా అంత స్ట్రిక్ట్గా కన్సిడర్ చేస్తారా అని చెప్పేసి చాలామంది అడుగుతా ఉన్నారండి. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు కనుక నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ బీటెక్లో జాయిన్ పోయేవాళ్ళు ఇక డిప్లొమా వాళ్ళ టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో అందులో జాయిన్ అవ్వండి. సో ఇక ఈ వీడియోకు హైప్ ఇవ్వండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే, ఈ పేపర్ వాల్యుయేషన్ సంగతి నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను. సో దాని ప్రకారమే ఉంటుంది. అయితే ఈ రిజల్ట్స్ గురించి మనం మాట్లాడుకోబోయే ముందు అయితే అసలు పేపర్ వాల్యుయేషన్ చేసేవాళ్ళు దేని కన్సిడర్ చేస్తారు? జనరల్గా ఏంటంటే, మీకు బీటెక్లో ఏంటంటే అండి, ఇప్పుడు అఫిలియేటెడ్ కాలేజ్ అనుకోండి, అన్నీ కూడా నోడల్ సెంటర్స్కి పోతాయి, యూనివర్సిటీ బండిలు కట్టి పంపిస్తారు. అప్పుడు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కింద ఫ్యాకల్టీని వాటికి పేపర్ వాల్యుయేషన్ చేయడానికి పంపిస్తారు అఫిలియేటెడ్ వాళ్ళు. అటానమస్ అనుకోండి, వాళ్ళ క్వశ్చన్ పేపర్ వాళ్ళే తయారు చేసుకుంటారు, వాళ్ళ ఎగ్జామ్ వాళ్ళే కండక్ట్ చేసుకుంటారు. యూనివర్సిటీకి 3 కాలేజీలు పంపిస్తే ఏదో ఒక కాలేజీకి పేపర్ వాల్యుయేషన్కి పంపిస్తే ఆ కాలేజ్ ఫ్యాకల్టీ పేపర్ వాల్యుయేషన్ చేయడం జరుగుతుంది. కానీ డిప్లొమాకి వచ్చేసరికి ఏంటంటే, ఇప్పుడు డిప్లొమా బోర్డు వాళ్ళు ఎస్బీటెట్లోకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారు అంటే, ఇప్పుడు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్స్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసరికి మీ పేపర్ వాల్యుయేషన్ అనేది చేయటం అయితే జరుగుతుందన్నమాట. అయితే ఇప్పుడు వచ్చేసరికి అంతా కూడా ఆన్లైన్ చేశారు. సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం ఫస్ట్లో స్టార్టింగ్లో. అయితే ఈ పేపర్ వాల్యుయేషన్ చేసేటప్పుడు ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా కానీ ఇప్పుడు అంతా ఆన్లైన్ కాబట్టి ఇక్కడ ఏంటంటే, మీకు ఒక క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్జెక్ట్ ఉంది, ఆ సబ్జెక్టు సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఇస్తారు, దానికి కీ పేపర్ ఇస్తారు. సో మీకు మీ పేపర్ బుక్లెట్ ఏదైతే ఉంటుందో మీ బుక్లెట్ స్కాన్ చేసేసి ఆన్లైన్లో పెడతారు. ఇంతకుముందు మనం మాట్లాడుకుందాం. సో పెడతారు కదా. సో ఆఫ్లైన్ పేపర్ వాల్యుయేషన్ అయినా ఆన్లైన్ పేపర్ వాల్యుయేషన్ అయినా పెన్ను పెన్సిల్ పెట్టి కరెక్షన్ చేయడానికి ఉండదు, బయట బాక్స్లో మార్కులు వేయడం మాత్రమే. ఓకేనా? అయితే ఈ స్కాన్ చేసిన పీడిఎఫ్స్ ఏవైతే ఉంటాయో లేదా ఇమేజెస్ ఫామ్లోనే చేస్తారు, పీడిఎఫ్స్ కూడా చేయరు, ఎందుకంటే అది కూడా హైలైట్ చేయడానికి ఉంటుంది కదా. అందుకని చెప్పేసి ఇమేజ్ కింద స్కాన్ చేసిన తర్వాత చూస్తారు కదా. సో అది పెట్టుకొని ఈ కీ పేపర్ ఏదైతే వీళ్ళు ఇస్తారో, ఇప్పుడు హార్డ్ కాపీ వీళ్ళు కావాలంటే ప్రింట్ తీసుకోవచ్చు. ఆన్లైన్ పేపర్ వాల్యుయేషన్ అంటే డిజిటల్ పేపర్ వాల్యుయేషన్ కాబట్టి ఆ స్కాన్ చేసిన కీ పేపర్ క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో అవి కూడా ఆన్లైన్లో పంపిస్తారు. అది కావాలంటే వీళ్ళు ప్రింట్ తీసుకొని ఎగ్జామ్స్ వెళ్ళి వాళ్ళు ఇవ్వచ్చు, లేకపోతే వీళ్ళే తీసుకోవచ్చు. కానీ అక్కడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫ్యాకల్టీ అంటే లెక్చరర్స్ చేస్తారు కాబట్టి వీళ్ళు ఈ కీ పేపర్ని ఆన్లైన్లో చూసుకొని దాని ప్రకారం మీ పేపర్ వాల్యుయేషన్ అనేవి చేయటం అయితే జరుగుతుంది. మరి చాలామంది అడుగుతా ఉన్నారు, ఇప్పుడు ఈ కీ పేపరు మనం రాసిన ఆన్సరు మ్యాచ్ కాకపోతే పరిస్థితి ఏంటి? బీటెక్ లాగే దీన్ని కూడా స్ట్రిక్ట్ చేస్తారు. బీటెక్లో ఏంటంటే అండి, మినిమం రిలేటెడ్గా ఉన్న అంటే ఇప్పుడు ఒకే అర్థాన్ని వివిధ రకాలుగా రాయొచ్చు ఇంగ్లీష్లో. సో కీ పేపర్లో ఒక ప్రొఫెసరు ఒక రకంగా రాశారనుకోండి, అదే అర్థము వేరే రకంగా సెంటెన్స్ ఫామ్ చేస్తే ఇక్కడ వీళ్ళు కీవర్డ్స్ అనేవి మాత్రం మ్యాచ్ అవ్వకుండా ఉండవు. ఇప్పుడు వచ్చేసరికి ఒక రెసిస్టర్ ఉంటుంది, రెసిస్టర్కి ఆల్టర్నేటివ్ వర్డ్ లేదు కదా, రెసిస్టర్ పడుతుంది కదా, ఇండక్టర్ అయితే ఇండక్టర్ పడుతుంది. కాకపోతే అది ఎలా యూజ్ చేస్తారు వర్డింగ్ అనేది ఎట్లానే యూజ్ చేసి సేమ్ సెంటెన్స్ ఫామ్ అంటే సేమ్ మీనింగ్ వచ్చేటట్టు ఫామ్ చేయొచ్చు. సో ఆ సందర్భంలో రిలేటెడ్ అంటాం. సో రిలేటెడ్గా రాసినప్పుడు మార్కులు పడిపోతాయి. ఏది రాయకపోతే అసలు అందులో వర్డ్స్ ఏం మ్యాచ్ కానప్పుడు కొట్టేస్తాం. కానీ డిప్లొమాలో వచ్చేసరికి ఏంటంటే మీకు అంత స్ట్రిక్ట్గా అయితే చూడరు, ఎందుకంటే దిస్ ఈజ్ ఇంటర్మీడియట్ లెవెల్. సో అయితే ఇక్కడ ఆ కీ పేపర్లో చూసినప్పుడు కూడా ఇక్కడ స్ట్రిక్ట్గా మ్యాండేటరీగా కన్సిడర్ చేసే సబ్జెక్టులు ఏమన్నా ఉన్నాయంటే, ముఖ్యంగా ముందు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ M1 అని M2 అని, లేకపోతే ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అని, క్యాలిక్యులస్ ఇంటిగ్రేషన్స్ అని, ఇట్లా సబ్జెక్టులు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, సబ్జెక్టులు పేర్లు ఇచ్చుకుంటారు కదా. సో వాటిల్లో ఫార్ములాస్, ఫైనల్ రిజల్ట్, ఫస్ట్ ఫైనల్ రిజల్ట్ చూస్తారు. అందుట్లో యూనిట్స్కి అనుకుంటే యూనిట్స్ చూస్తారు, ప్రాబ్లమేటిక్ సబ్జెక్ట్ ఏదైనా కానీ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అయినా కానీ. అది తప్పు అయితే నెక్స్ట్ పై స్టెప్కి వెళ్తారు, అక్కడ ప్రొసీజరల్ స్టెప్ చూస్తారు. అక్కడ తప్పు అయితే ఆ ఫార్ములాస్ చూస్తారు. అయితే ఆన్సర్కి వచ్చేసరికి మీకు 2 మార్కులే ఉంటాయండి.
ఆ తర్వాత ఫార్ములాకు 2 మార్కులు. వీళ్ళు ఏంటంటే ఈ కీ పేపర్ ఇచ్చినప్పుడు ఈ క్వశ్చన్ పేపర్కి ఉన్న క్వశ్చన్కి ఇన్ని మార్కులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 10 మార్క్స్ ఉన్నాయి. దాన్ని విడగొట్టి వాళ్ళు ఎవరో బోర్డు వాళ్ళు ఏంటంటే ఈ పేపర్ వాల్యుయేటర్ ఎవరైతే ఉన్నాడో దీనికి ఇన్ని మార్కులు ఇవ్వాలి, దీనికి ఇన్ని మార్కులు ఇవ్వాలి అని చెప్పేసి వేసుకుంటారనమాట దాంట్లో. ఓకేనా? సో వాళ్ళు ఎస్బీటెట్ వాళ్ళు క్వశ్చన్ పేపర్ ఇచ్చేటప్పుడు కూడా ఫ్యాకల్టీ ఎవరైతే ఇస్తారో దాని ప్రకారమే అది కన్సిడర్ చేసి ఇస్తారు. అందుకని చెప్పేసి దాన్ని విడగొట్టాల్సిన పని అయితే ఉండదన్నమాట. సో ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ రిజల్ట్ దగ్గర 2 మార్కులు పోతాయి, పై స్టెప్కు 2 మార్కులు పోతాయి. ఫైనల్కి వచ్చేసరికి అంతా తప్పు అయిపోయి డేటా ఒకటే కరెక్ట్ అయింది అనుకోండి, డిప్లొమాలో డేటా రిప్రజెంట్ చేసినందుకు కానీ డేటాను రాసినందుకు 1 మార్క్ ఇస్తారండి. నాకు తెలిసి అయితే 1 మార్కు నేను ఉన్నప్పుడు ఇప్పుడు 1 మార్కి అంతకుమించి ఎక్కువ ఇచ్చేవాళ్ళం కాదు. కొంతమంది ఏంటంటే అసలు ఏం రాలేదని చెప్పేసి వదిలేసేవాళ్ళు ఉంటారు. సో అక్కడ 0 పడిపోతుంది. ఆ 1 మార్కు 2 మార్కులైనా స్టార్ట్ చేసినందుకు ఎవరికి ఇస్తారంటే అంతా రాసేసి పాపం ఒక్క ప్రాబ్లంకి పాపం తడబడినట్టు కనిపిస్తే మాత్రం దానికి 1, 2 మార్కులు ఇస్తారు. హైయెస్ట్ నాకు తెలిసి 2 మార్కులు ఇస్తారు. ఓకేనా? సో ఆ కేసుల్లో స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. ఇక డయాగ్రామేటిక్ థియరీ సబ్జెక్ట్ లాంటివి ఉన్నాయి అనుకోండి, థియరీకి వచ్చేసరికి పారాగ్రాఫ్స్ వైజ్ రాస్తారు కదా, అందులో కీ పాయింట్లు చూస్తారు కీ పేపర్ పెట్టుకుని. డయాగ్రామ్ మాత్రం బాడీ పార్ట్స్ ఉంటాయి చూసారా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఉంది, దానికి వచ్చేసరికి డైమెన్షన్స్ చూస్తారు. డైమెన్షన్స్ కరెక్ట్గా లేవనుకోండి మీరు పెట్టినవి, వాళ్ళకి తెలిసిపోద్ది డ్రాయింగ్ మీరు గీసింది తప్ప రైటా అని చెప్పి పెన్ను పెట్టి స్కేల్ పెట్టి గీసారా డ్రాఫ్టర్ పెట్టి గీసారా అని తెలిసిపోతుంది. సో మెజర్మెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా చూస్తారు. సో దాని ప్రకారం అది చేయటం జరుగుతుంది. ఇక ఈ ప్రోగ్రామింగ్ లాంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి వచ్చేసరికి ముందుగా ఫైనల్ ఎగ్జిక్యూషన్ తర్వాత రిజల్ట్ చూస్తారు. అది తప్పు అయితే పైన లాజికల్ స్టెప్స్ చూస్తారు. అది తప్పు అయితే లాజిక్ ఏది రాశారో చూస్తారు. ఆ తర్వాత ఇనిషియలైజేషన్ చూస్తారు. సో ఇనిషియలైజేషన్కి ఇందాక ఏదో మనం డేటా రిప్రజెంట్ చేసినందుకు అనుకున్నామో దాని ప్రకారం ఉంటుందన్నమాట. అలా కన్సిడర్ చేయడం అయితే జరుగుతుంది. అంతే తప్ప వీడు ఏది పడితే అది రాశారని ఫెయిల్ చేద్దాం అలాంటిది ఉండదు. మీరు కరెక్ట్గా రాశారు, రిలేటెడ్గా రాశారు, అబ్బో టాప్కి వేసేద్దాం అలాంటిది ఏమి ఉండదండి. కీ పేపర్లో ఉన్నట్టు రాయాలని కూడా ఏమీ లేదు. మీరు ఆన్సర్ కరెక్ట్గా భావం ఏదైనా కానివ్వండి, మీరు చెప్పేది ఏదైనా కానివ్వండి, అది విషయం అంతా కూడా సమానం అవ్వాలి. అక్కడికి వెళ్ళు అనటానికి నువ్వు ఒక రకంగా ఇంగ్లీష్ రాస్తావు, అవతల వాళ్ళు ఇంకో రకంగా ఇంగ్లీష్లో రాస్తారు, కానీ సేమ్ మీనింగు అక్కడికి వెళ్ళు అనేది మాత్రం అక్కడ కనపడాలి టెక్నికల్గా. సో టెక్నికల్గా వచ్చేసరికి మీకు ఆ టెక్నికల్ వర్డ్స్ మిస్ అవ్వవు, దాన్ని బట్టి తెలిసిపోతుంది. అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా. ఓవరాల్గా అయితే ఇదండి. ఈ రిజల్ట్స్ గురించి మనం మాట్లాడుకుంటే ముందు అయితే నేను చెప్తున్నాను C23 అయితే మ్యాక్సిమం ముందు రావు, C20 అను C16 అంటే మొత్తం కలిపి ఒకేసారి అయితే రాదండి. నాకు తెలిసి ముందు ఆ 2, ఆ తర్వాత ఇది ఎప్పుడు జరిగేదే కదా. మరి ఈసారి మారుస్తారా అంటే మాత్రం అది కొత్త విషయం అవుతుంది. ఓకేనా? ఓవరాల్గా ఇదండి. థ్యాంక్ యూ సో మచ్.